మా మైన జమానా నుంచి అడుగుతుంది పాపం, చాలా రోజుల నుంచి అడుగుతుంది. అది బియ్యం పిండి ఉంది కింద క్యాన్, ఒక ½ కిలో చేద్దాం అనుకుంటున్నాను పిండి, మైదా పిండితో. చాలా రోజులైంది చేసి, వస్తుందో రాదో భయం. ఎందుకంటే నాది పాత గంట ఉండింది, అది పోయింది. అది ఎక్కడ పోయిందో తెలియదు. ఇల్లు మారేటప్పుడు మాకు ఇల్లు మారేటప్పుడు ఎక్కడ పడిపోయిందో తెలియట్లేదు. ఇదిగోండి ఆన్లైన్లో కొత్త గంట తెప్పించిన, దీంతో వస్తుందో నాకు తెలియదు. ఇది ఎట్లా అంటే మనం వాడింది అయితేనే బాగా వస్తుంది. ఇది కొత్తగా ఏంటి, అందుకే భయపడుతున్నాను నేను, వస్తుందా రాదా అని. అయినా ట్రై చేస్తున్నాను. మైదా ½ కిలో వేసిన, బియ్యం పిండి ఇది, ఇదిగోండి ఒక 2 స్పూన్లు ఉంటుందేమో చాలు. ఉప్పు ఉండాలి కదా, కొంచెం టేస్ట్ వస్తుంది, కొంచెం సాల్ట్ వేస్తాను. ఇది నేను చేసే స్టైల్, నేను ఇట్లే చేస్తాను ఇప్పుడు. చక్కెర ½ కిలో ఇది ½ కిలో ఉంది. ఇది ½ కిలో కంటే కూడా కొంచెం తక్కువ ఉంటుంది అనుకుంటా. చాలు, ఎందుకంటే చక్కెర ఎక్కువ వేస్తే మళ్ళీ ఎక్కువ స్వీట్ అవుతుంది. ఈ కప్పుతో 1 కప్ వేసా. ఇది ½ కిలోలో సగం ఉంటుంది ఇది. ఇలాచీ పొడి ఉందండి, నేను దంచిపెట్టి మర్చిపోయినా, ఇదిగోండి. ఇంకొకసారి అంతా మిక్స్ చేసి కొంచెం సేపు కలిపెట్టి అన్నం తినే తర్వాత చేద్దామని. పాలు ఉంటే పాలు కూడా వేసుకోండి, నేను మొత్తం చాయ్ పెట్టుకొని తాగిన, పాలు లేవు. ఇవన్నీ గుడకలంతా పోయేటట్లు కలపాలి మంచిగా పిండి. ఈ విధంగా అంటే చాలు. అంటే ఇప్పుడు కొంచెం నానబెడుతున్నాను, చక్కెర కూడా కరిగిపోతుంది కదా. చక్కెర కూడా కరిగినప్పుడు మరి ఇంకా లోపల కొంచెం లిక్విడ్ అవుతుంది. మన గెంటికి గరుచుకుంటుంటే చాలా, అది అతుక్కోవాలి మళ్ళీ. ఇది దానికి మరి నీళ్ళు పోసినామంటే మళ్ళీ అతుక్కోదు, రాదు. అందుకే మీడియంలో అటు పతలాగా లేకుండా అటు మందం లేకుండా చేసుకోవాలి. దీన్ని మనము మూసి పెట్టి కడుపు నిండా గోంగూర పప్పు అన్నం తిని, మజ్జిగ మిరపకాయలు దీన్ని మూసి పెడుతున్నాను. నూనెలో కాగనివ్వాలి, నూనెలో పెట్టాలి. దీన్ని నూనెలో పెట్టి వదిలేద్దాం మనము, అది కాగుతూ ఉంటుంది. పిండి వేసిగా బాగా నానింది, కొంచెం నీళ్ళు వేద్దాం. చక్కెర బాగా కాలింది. నాన్ స్టిక్ ఇది, పడాలి, ఇది అట్లా పడాలి. పిండికి పడుతుందో పడదో కూడా తెలియదు. పడింది కానీ ఇరిగిపోయింది. చేసే కొద్దీ బాగా వస్తున్నాయి. అంతే, ఈ మాత్రం వస్తున్నాయి. అది ఫస్ట్ అయితే బాగా సతాయిస్తుంది. అప్పుడు ఇది నాన్ స్టిక్ కాబట్టి, ఇది నాన్ స్టిక్, ఇది చిన్నగా వస్తున్నాయి. ఇప్పుడు నాన్ స్టిక్ ఇది. సో లాస్ట్ అప్పాలు పోసేస్తున్నాను. ఆపాలు పాపాలు, ఆపాలు పాపాలు. పొంగింది, ఆపం పొంగింది. ఇది ఆపం వేరు, ఆపాలు ఇది, అది ఆపం. మీకు ఒకటి తెలుసా, ఇవన్నీ చేస్తున్నాను కానీ మా మోనా తినట్లేదు. మా మోనాకి మురుకులు చేయాలి, ఆపాలు చేయాలి. అంటే బియ్యం పిండి ఆపాలి. చేద్దామండి మరి అందరూ కలిసి రోజు.
అందరూ రండి, మా ఊరందరూ రండి అబ్బా ఒకసారి చేసేద్దాం. అండి ఎంత బాగా చేశాను, బాగా వచ్చాయి కదా. ఒక్క దగ్గర రెండు అతకపోయినాయి, బాగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. ట్రై చేయండి ఒకసారి, చూడండి ఇరగొడితే కూడా ఎంత క్రిస్పీగా ఉన్నాయి. ఎంత క్రిస్పీగా ఉన్నాయి, టేస్ట్ కూడా సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఇవి అర్ధ కిలో పిండితోనే చేశాను. ఇది అర్ధ కిలో ఇవి ఉన్నాయండి, చాలానే ఉన్నాయి కదా అర్ధ కిలోకి. ఆ పిండి మిగిలితే లాస్ట్లో వేయడానికి రాదు కదా, అందుకు ఆపాలు వేసాను. లాస్ట్లో మనకి గంటి రాదు కదా వేయడానికి, అందుకు బాగా వచ్చాయి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అబ్బా.